కూతురు చచ్చిపోయింది, భర్త చచ్చిపోయాడు. 68 సంవత్సరాలు నాకు. నన్ను తోసేసి ఇక్కడ పారేసి ఇచ్చారు. నాకు ఆశ్రమాలు ఇష్టం లేదు, నాకు ఒక రూమ్ చూసి పెట్టేయండి. కానీ నన్ను చాలా బాధలు పెట్టింది మా కోడలు మట్టుగా. బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు మనడైతేరా ఎంత ఇచ్చినా ఇవ్వకున్నా కాదు. నా దగ్గర డబ్బు లేదు. ఆస్తి లేకపోవడం నా పాపమా, డబ్బు లేకపోవడం నా పాపమా చెప్పండి. దీనికి ఒక చట్టం అంటూ తీసుకురావాలి కేంద్రం. అది బలమైన చట్టం తీసుకురావాలి. ఒక పర్సన్ లైఫ్ లో పెన్షన్ రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉండాలంటే మీకు ఒక పెన్షన్ ఉండాలి. 2018 లో ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. ఇన్వెస్ట్ చేస్తారు మా ఫాదర్ మా అబ్బాయి పేరు మీద అన్నారు. అంటే వాళ్ళ మనోడి పేరు మీద. మనోడి పేరు మీద. ఈ లోపు క్లయింట్ వాళ్ళ మదర్ ని హాల్లో కూర్చోబెట్టి వాళ్ళ కోడలు తినిపిస్తుంది స్పూన్ తో. మీ జీతం ఎంత అడిగి ఇయర్లీ 8 lakhs. ఇయర్ కి 8 lakhs ప్యాకేజ్. ఎవరిది? వాళ్ళ అబ్బాయిది. పక్కన ఇయర్లీ 8 lakhs. ఓకే. వాళ్ళిద్దరు పెన్షన్ ఎంత ఇయర్లీ? 24 lakhs. జనరల్ గా బయట నుంచి చూసే వాళ్ళకి కూడా కోడలు అంత బాగా చూసుకుంటుంది అన్నప్పుడు అదే స్వార్థంతో చూసుకుంటుంది, ఎలాగో చూసుకుంటుంది అట్లీస్ట్. ఆ చూసుకునే విధంగా చేసింది నీ పెన్షన్.